విధంగానే రోజు రోజుకి తన భయం మరింత ఎక్కువై ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులతో పాటు తన నర్వ్స్ బ్రేక్ డౌన్ అయ్యేటట్లుగా వేరే మందులు కూడా కలిపి నీలాకిచ్చాను. ఆ మందుల వల్ల తన ఆరోగ్యం కొద్ది కొద్దిగా దెబ్బతింది. చచ్చిపో చచ్చిపో చచ్చిపో. ఇటు చూడండి, పాల కలరే మారిపోయింది. రమ్మంటున్నా కదా. అదే రోజు రాత్రి ఒక ముఖ్యమైన పని మీద ఆఫీస్ వాళ్ళు నన్ను పిలిచారు. అదే సమయంలో నా మరొక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాను. త్వరగా వచ్చేస్తలే. బాయ్. ఇల్లు బయటికెళ్ళి నా కార్ని దూరంగా పార్క్ చేసి నీలాకి తెలియకుండా ఇంట్లోకి వచ్చి ఏం జరగబోతుందో చూస్తున్నాను. తను భయంతో వణికిపోతూ చావుకు మరింత దగ్గరవ్వడాన్ని నా కళ్ళారా చూస్తూ ఆనందించాను. ఆఖరికి నేను అనుకున్న విధంగానే పోలీసులకి నా మీద ఎలాంటి డౌట్స్ రాలేదు. సూసైడ్ అని కేసు క్లోజ్ చేశారు. ఐ థాట్ ఫైనలీ ఐ కుడ్ ఎలిమినేట్ హర్ ఫ్రమ్ మై లైఫ్. నువ్వు చేసింది ఎంత పెద్ద ద్రోహమో తెలుసా? ఒక అమ్మాయికురాలిని కొంచెంగా టార్చర్ చేసి చంపావు. హేయ్, నువ్వు చంపింది ఒక జీవితాన్ని కాదు, 2 జీవితాలను. ఇప్పుడు ఆ 2 జీవితాలు ఆత్మల రూపంలో నిన్ను పట్టి పీడిస్తున్నాయి. నేననుకుంటే నిన్ను వాటి నుండి కాపాడగలను, కానీ నేను నిన్ను కాపాడను. నీలా నిన్ను ఖచ్చితంగా వదలదు. సార్ సార్ కాలు పట్టుకుంటాను సార్. సార్ నన్ను కాపాడండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్. సార్ సార్ మీరే నన్ను కాపాడాలి సార్. సార్ సార్ మీకు చెప్పినట్టు వింటాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నన్నే కాపాడండి సార్. సార్ సార్ మీరే కాపాడాలి సార్ నన్ను. సార్ నన్ను కాపాడండి ప్లీజ్. నా జీవితం మీ చేతిలోనే ఉంది సార్. నన్ను ఇంట్లోకి దయచేసి పంపగండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మీకు కాలు పట్టుకుంటాను సార్. సార్ ఎవరు ఎవరు ఎవరక్కడ?
రిమోట్. శబ్దం చేయి, శబ్దం చేయి. ఎందుకు ఎందుకు శబ్దం చేయట్లేదు? ఏయ్, 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 ఎక్కడున్నారు? ఏంటి 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 పలకడానికి భయపడుతుందా? రండి, ఏంటి? దెన్ మీ అబ్జర్వేషన్ అంతా అయిపోయిందా? ఎస్ సార్.
సార్, క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఆ ప్రకాష్ కేస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హీ సీమ్స్ పెక్యులియర్. ప్రకాష్ అతను మన దగ్గర అడ్మిట్ అయ్యి 2 నెలలు అయింది. అతని మనసులో చాలా భయాలు. హీ హాస్ గాట్ మోర్ ఫోబియాస్. దాన్ని ఇప్పుడు సైకలాజిగా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. హోప్ హీ విల్ బి బెటర్ సూన్. సార్, అతని కఫ్స్ వేశారు. మళ్ళీ అతని వల్ల ఏదైనా ప్రాబ్లమా? యూ వోంట్ బిలీవ్ ఇట్. అతను ఇంతకుముందు 12 సార్లకు పైగా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో హీస్ ఆన్ సూసైడ్ వాచ్. సో వీ హ్యావ్ టు రిస్ట్రైన్ హిమ్. వీ హ్యావ్ నో అదర్ చాయిస్. 24/7 మనం అతన్ని అబ్జర్వ్ చేస్తున్నందున మనం అతనికి కఫ్స్ వేసే ఉంచాలి. ఇట్స్ ఫర్ హిజ్ ఓన్ సేఫ్టీ. డాక్టర్, డాక్టర్, నన్ను బ్రతకనివ్వట్లేదు. డాక్టర్, ప్రకాష్ నేను చూసిన వాళ్ళలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఒక అమాయకమైన అమ్మాయిని హత్య చేసి చంపాడు. తను చేసిన తప్పులన్నింటినీ మర్చిపోయి ఏమీ తెలియని వాడిలాగా ఇక్కడికి వచ్చాడు. అతని ఇంట్లో అడుగుపెట్టిన ఆ క్షణంలోనే నాకు తెలిసిపోయింది అక్కడ తప్పు ఏమీ లేదని. దెర్ ఇస్ నో నెగిటివ్ ఎనర్జీ. అక్కడ ఉండగానే నాకు తెలిసిపోయింది. బట్ అతని మీద నాకు చిన్న సందేహం ఉండింది. My intuition told me that there is something fishy about him. నేను అతని ప్రవర్తనను డీప్గా అనలైజ్ చేశాను. నా సందేహాలు మక్కి నిజమని అర్థమయ్యాయి. అదంతా పక్కన పెడితే అన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నట్టు అతను నమ్మే వరకు ఆగాను. ఐ గేవ్ హిమ్ టైమ్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. నేను అనుకున్నట్టుగానే నా ముందుకు వచ్చాడు. అన్ని నిజాలు చెప్పాడు. ఐ వాజ్ షాక్డ్. ఎటువంటి పాపం ఎరుగని ఒక అమాయకురాలిని ఎంతో భయపెట్టి కొంచెం టార్చర్ చేసి హత్య చేశాడు. ప్రకృతి మాత్రం తనను వదలకుండా వెంటాడు. ఆమె భయం కారణంగా అతను చదివిన ఆర్టికల్స్, సేకరించిన విషయాలు, చేసిన పనులు ఇవన్నీ మెల్లిమెల్లిగా మనసులో స్థిరపడి ఒక సమయంలో రిప్లికేట్ అయ్యాయి. ఇలా ఆత్మగా మారి అతను పీడిస్తుందని నేను చెప్పిన విషయం, అతన్ని భయపెట్టాలని చెప్పిన ఒక అబద్ధం, ఆ అమ్మాయికి జరిగినదంతా ఇతను క్రియేట్ చేసినదే. కానీ ఇతనికి జరిగాయి అని అనుకున్నవన్నీ అతని భ్రమలు, ఇల్యూషన్స్. దే వర్ జస్ట్ ఓన్లీ హిజ్ ఇల్యూషన్స్. నథింగ్ వాజ్ ట్రూ. అతను చేసిన తప్పులకు అతని జీవితం సాధారణంగా ముగిసిపోవచ్చు. కానీ ఇప్పటి నుండి ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణము భయంతోనే జీవించాల్సి ఉంటుంది. ఇదే నీలా అతనికి వేసిన శిక్ష. యూ డిజర్వ్ ఇట్ ప్రకాష్. యూ డిజర్వ్ ఇట్.